అందరికీ నమస్తే. ఈ రోజు మనం వెళ్ళే చోటు ఒక పురాతన కట్టడానికి పోటీగా కట్టిన ఒక ఆధునిక కట్టడం. ఆ కట్టడంలో ప్రతి చోట మన ధర్మాన్ని ప్రేరేపించినట్టు ఉంటుంది. ఆ ప్రదేశం మొత్తం రాముని అయోధ్యలో తిరుగుతున్నట్టు, మనకి అండగా ఉన్నారనిపించే విధంగా ఎటు చూసినా కనిపించే 60 అడుగుల హనుమంతుల వారు అక్కడ ప్రత్యేకత. సిటీలో ఉంటూ ఒక్కసారి పల్లెటూరు వాతావరణానికి వస్తే అప్పుడు కలిగే మనశ్శాంతికి అసలు విలువే కట్టలేం. పల్లెటూరి వాతావరణం, ఖాళీ రోడ్లు ఎప్పుడూ మనకి దూరాన్ని తెలియకుండా చేస్తాయి. విజయనగరంకి 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన అద్భుతమైన కట్టడం శ్రీ రామనారాయణం. రామనారాయణం అతి తక్కువ సమయంలోనే భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల్లో ఒక్కటిగా పేరు తెచ్చుకుంది. రామనారాయణ ప్రవేశానికి చిన్నపిల్లలకి 20 రూపాయలు, పెద్దవారికి పగలు 40 రూపాయలు, సాయంత్రం 5 దాటిన తర్వాత 60 రూపాయలు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న రామనారాయణాన్ని ఎన్సిఎస్ గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు సంకల్పించారు. రామాయణంలోని ఆదర్శాలు, ధర్మం మరియు సంస్కృతిని ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రాంగణాన్ని నిర్మించారు. తక్కువ సమయంలో ఇంత ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణం రామనారాయణం మొత్తం రాముడి యొక్క విల్లు మరియు బాణం ఆకారంలో నిర్మించబడడం. దానివల్ల ఈ అద్భుత ప్రాంగణం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామనారాయణంలోకి ప్రవేశించిన తర్వాత మొదటిగా మనకి వినాయకుని దేవాలయం ఆహ్వానిస్తుంది. జనసంచారానికి దూరంగా ప్రకృతి ఒడిలో నిర్మించిన ఈ రామనారాయణ ఎల్లప్పుడూ ప్రశాంతతను వెదజల్లుతూ ప్రతి సందర్శకుడికి ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రాంగణం మొత్తం రాముడి వారి స్తూపం, 16 అడుగుల శ్రీ మహాలక్ష్మీమాత విగ్రహం, సరస్వతీమాత విగ్రహం, గోశాల మరియు రకరకాల పూలు మరియు ఔషధ వృక్షాలతో నిండి ఉంటుంది. మనం విల్లు ఆకారం ప్రతిబింబించే వంతెనపై వెళ్తుంటే ముందుగా మనకి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు. రామనారాయణ యొక్క సంకల్పమైన రామాయణాన్ని బాలకాండ నుండి యుద్ధకాండ వరకు జరిగిన ముఖ్య సంఘటనలను చిన్నపిల్లలకు సైతం అర్థమయ్యేలా 72 శిల్పాలలో అద్భుతంగా వివరించారు. ఆకారంలోని నిర్మాణం మధ్యలో ప్రతిష్ఠించిన 60 అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతి సందర్శకుడికి అద్భుతమైన కనువిందును అందిస్తుంది. రామాయణ ప్రదర్శన పూర్తయిన తర్వాత ఉత్తర భారతీయ శైలిలో తీర్చిదిద్దిన సీతామాత లక్ష్మణ స్వామి సమేత శ్రీరాముల వారి అందమైన ప్రతిమలు భక్తులను కనువిందు చేస్తాయి. పగలు ఎంతో అందంగా కనిపించిన ఈ రామనారాయణం రాత్రి రంగురంగుల వెలుగుల్లో ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూద్దామా? రాత్రి విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ శిల్పాలు మరింత అందంగా జీవం పోసుకున్నట్లు కనిపిస్తాయి. ఇక్కడి మరో ప్రత్యేక ఆకర్షణ 60 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహంపై హనుమాన్ చాలీసాను ప్రదర్శించడం. వీలైతే రామనారాయణాన్ని పగలు మరియు రాత్రి రంగురంగుల వెలుగుల్లో కూడా తప్పకుండా చూడండి. రెండూ మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. రామనారాయణం వంతెన కింద చిన్న రిఫ్రెష్మెంట్ జోన్ అందుబాటులో ఉంది. ఇక్కడ టీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ పాటు చిన్న షాపింగ్ స్టాల్ ఉంది. నాతో పాటు రామనారాయణాన్ని వీక్షించిన మీకు ధన్యవాదాలు. ఈ ప్రదేశం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే రామనారాయణానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఈ
స్లైడ్లో ఇచ్చాను. అవసరమైనప్పుడు ఒకసారి చూడండి. నా తదుపరి పేజీలో మరో కొత్త గమ్యస్థానంతో మళ్ళీ కలుద్దాం.